అందరికీ నమస్కారమండి. శ్రీరాముల వారి మహాప్రసాదమైన అయోధ్య నుంచి అక్షింతలైతే మా ఇంటికి చేరుకున్నాయి. దాంతో పాటు సీతా సమేత శ్రీరామచంద్రుల వారు కూడా మా ఇంటికి విచ్చేసారనమాట. మాకు గురువారం అంటే లక్షవారం నాడు ఉదయం అయితే మా ఇంటికి అక్షింతలొచ్చాయండి. ఆ రోజే మేము సాయంత్రము రాముల వారి పూజ అయితే పెట్టుకున్నాము. ఈ రాముల వారి పూజలోని శ్రీ రామదేవుని వ్రత కూడా చేసుకున్నామనమాట. ఈ రామదేవుని పూజ గురించి అందరికీ తెలియకపోవచ్చు. అందుకోసం అని చెప్పేసి నేను ఈ వ్రత కథ గురించి కూడా నేను ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటున్నాను. మనకి ఇలా రామదేవుని వ్రత కథ పుస్తకం ఉంటుందండి. అంటే త్రినాథుల వారి పూజ, వరలక్ష్మి వ్రతం, వినాయక చవితి ఎలా ఉంటుందో రామదేవుని కథ పుస్తకం కూడా ఉంటుందనమాట. ఇది 2006 పుస్తకం. నా పెళ్ళయి 2007లో నా పెళ్ళయిందనమాట. అప్పుడు మా అత్తయ్య గారు ఈ పూజ గురించి చెప్పారు. 2006 పుస్తకం అయితే అప్పట్లో నాకు దొరికింది. మనకి రామదేవుని కథ అయితే ఉంటుందనమాట. ఈ పూజ అయితే మేము అప్పటినుంచి నేను చేసుకుంటున్నాను. ఇప్పటి వరకు ఆ పుస్తకాన్ని చాలా భద్రంగా దాచుకున్నానండి. చాలా విశేషమైన ఫలితాలైతే ఉంటాయండి. అండ్ మరొకటేంటంటే ఈ పూజ అందరూ చేసుకోవచ్చంటే ప్రతి ఒక్కరు కూడా ఈ పూజనైతే ఆచరించొచ్చండి. ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు. కథ అయితే చాలా 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 బావుంటుందనమాట. అందరికీ అర్థమయ్యేలాగా స్వామివారి మహిమల గురించి కూడా ఉంటాయన్నమాట. అసలు ఈ వ్రత కథ అనేది ఎలా పరిచయం చేశారు నారదులు వారు? ఎలా చేసుకోవాలి? ఏ ప్రసాదాలు పెట్టాలి? చాలా సులువుగా ఎలా చేసుకోవచ్చు? ఎక్కడైనా ఎలా చేసుకోవచ్చు అనేది ప్రతీదీ కూడా ఈ కథలో వివరించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు తప్పకుండానైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మొదటిసారి మన ఛానెల్‌ని చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీకు చాలా పూజా వీడియోస్‌లో చెప్పాను కదా! నాకు పూజ గది సెపరేట్‌గా రాలేదు. అందుకని డోర్ బ్యాక్ సైడ్ ఒక 1 ½ ఫీట్‌లో ఇలా కబోర్డ్ వర్క్ అయితే చేసి పెట్టుకున్నానండి. ఇక్కడే నేను నిత్యం దీపారాధన అయితే పైన చేస్తాను. అన్ని ఫోటోలు కూడా నాకు అవకాశం ఉన్నంత వరకు ఇక్కడే నేను అరేంజ్ చేసేసుకున్నాను. నిత్య దీపారాధన ఇక్కడ జరిగిన తర్వాత కిందన మేధో దక్షిణామూర్తి స్వామి వారిని పెట్టుకున్నాను. పిల్లలు స్కూల్‌కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా దక్షిణామూర్తుల వారికి దండం పెట్టుకొని, ఆయన స్వామివారిని కాసేపు చూసి వెళ్తారనమాట. అందుకని ఆ హైట్‌లో నేను అలా అరేంజ్ చేసుకున్నాను. తర్వాత ఏ ప్రత్యేక పూజలు చేసుకోవాలనుకున్నా సరే నేను ఖచ్చితంగా అక్కడి కిందన శుభ్రం పరుచుకొని, అక్కడ ముగ్గు పెట్టుకొని, పీట అది పెట్టుకొని, ఆ స్వామివారిని గాని, అమ్మవారిని గాని పెట్టి పూజ అనేది చేసుకుంటాననమాట. అలాగే నేను శుభ్రం చేసుకొని, ముగ్గు పెట్టుకున్న తర్వాత పసుపు, కుంకుమ, అక్షింతలైతే వేసి నేను నమస్కరించుకున్నానండి. తర్వాత నా దగ్గర పూజా పీటలు 2 ఉన్నాయన్నమాట. ఆ రెండిటిని కూడా నేను ఇలా అయితే అరేంజ్ చేసుకున్నాను. తర్వాతొచ్చేసరికి స్వామివారి నామాలు, శంకు చక్రాలు ఉన్నాయి. ఇది నేను ఒక పుణ్యక్షేత్రం వెళ్ళినప్పుడైతే తీసుకున్నానండి. చక్కగా హోల్స్ ఉంటాయన్నమాట. మనం వరిపిండి వేసి జస్ట్ ఫింగర్‌తో ఇలా అన్నామంటే చాలు చక్కగా ప్రింట్ అయితే దిగిపోతుంది. చాలా సులువండి. ఈసారి మీరేదైనా పుణ్యక్షేత్రం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా తీసుకోండి. తర్వాత నేను పీట మీద కూడా ఒక ముగ్గు వేసుకున్నానండి. దాని మీద పసుపు, కుంకుమ, అక్షింతలతో అయితే వేసి నమస్కరించుకున్నాననమాట. నాకు స్వామివారిది పట్టాభిషేకం ఫోటో అయితే ఉందండి. ఆ ఫోటోనైతే నేనిక్కడ పెట్టుకుంటున్నాను. పెట్టుకొని స్వామివారిని అలంకరించుకుంటున్నాను. మరొక ప్రత్యేకమైన విషయం ఏంటంటే, ఎప్పుడైతే ఈ అయోధ్య రామమందిరం గురించి అందరూ మాట్లాడుకోవడం, మా ఇంట్లో కూడా డిస్కషన్ స్టార్ట్ అయిన తర్వాత మా పిల్లలు చాలా ఇంట్రెస్టింగ్‌గా వినేవారనమాట. విన్న తర్వాత వాళ్ళన్నారు చిన్న విగ్రహం తెచ్చుకుందామని చెప్పారనమాట. అయితే వాళ్ళ పాకెట్ మనీ ఇద్దరూ కలిపి నాకిచ్చారనమాట. అందువల్ల మేము స్వామివారిని కూడా తీసుకొచ్చాం. అది ఒక మెమరబుల్ ఇన్సిడెంట్ అనే చెప్పాలి. వాళ్ళంతట వాళ్ళు అడగడము, తీసుకోవడం. మా శక్తి కొలది ఒక చిన్న విగ్రహాన్నయితే తెచ్చుకొని ఈరోజు పూజలో కూడా పెట్టుకుంటున్నామండి. స్వామివారికైతే తులసి మాల నేను పువ్వులతో అయితే అలంకరించేసుకున్నాను. ఇక్కడ ఒక ప్లేట్ తీసుకున్నానండి. అయితే నేను ఈ విగ్రహాన్ని మొదటిసారి కదా పెడుతున్నాను. అందుకోసం అని చెప్పి పసుపు, కుంకుమ, గంధంతో అభిషేకం చేసి, తర్వాత పంచామృతాలతో అభిషేకం చేసి నేను పూజ చేసుకుందామనయితే ఈరోజు అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరి చేత ఇంట్లో అందరి చేత చేయించానండి. తర్వాత నా దగ్గర చెరుకు చెట్లున్నాయి. తర్వాత అరటి చెట్లు కూడా ఉన్నాయి. ఇలా అయితే స్వామివారికి ఇరువైపులా అయితే నేను అలంకరించేసుకున్నాను. నాకు పూజ అలంకరణ చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. చాలా ఓపికగా చేసుకుంటాను. మీరు నా ఛానెల్‌లో పాస్ట్ వీడియోస్ చూసినా సరే కూడా నేను అన్నీ కూడా ఓపికగా చేసుకుంటాననమాట. చేస్తున్నంత సేపు కూడా కుటుంబం, ఫ్యామిలీలో అందరిని ఇన్వాల్వ్ చేస్తూ ఉంటాననమాట. పిల్లలందరినీ కూడా ఇది తేండి, అది తేండి అలా చేయడం వల్ల ఏంటంటే పూజ టైంకి అన్నీ అరేంజ్ చేసి వాళ్ళని పిలిచే కన్నా అండి ప్రతి ఒక్కటి సర్దుతున్న దగ్గర నుంచి కూడా వాళ్ళని పిలిస్తే వాళ్ళకి అవన్నీ అలవాటు పడతారనమాట. వాళ్ళు కూడా పూజ చెయ్యాలి, చేసుకోవాలి,
కూర్చోవాలి అనేది కూడా వాళ్ళకి తెలుస్తుంది. అందువల్ల పిల్లల్ని కూడా ఖచ్చితంగా ఇన్వాల్వ్ చేయండి. ఏ పూజ చేసినా, ఎందుకు చేస్తున్నాం ఏంటన్నది నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను. అసలు ఏ పూజ చేసినా, ఏ దేవుడు, ఏంటి, ఎందుకు అనేది మనం ఖచ్చితంగా వాళ్ళకి వివరించాలండి. నేను దీపాలనైతే ఇలా బొట్లు పెట్టుకొని, అలంకరించుకొని పక్కనే ఒక కలశాన్ని కూడా ఏర్పరుచుకున్నాను. అందులో పసుపు, కుంకుమ, పచ్చకర్పూరము, జవాదు అండ్ పువ్వులు వేసి, అక్షింతలు వేసి పెట్టుకున్నాననమాట. తర్వాత నా దగ్గర ఒక గణపతి విగ్రహం ఉంది. దానికి కూడా బొట్లు పెట్టేసుకొని ఇలా పెట్టేసుకుంటున్నానండి. మనకి గణపతి విగ్రహం ఉన్నా లేకపోయినా పసుపు గణపతినన్నది కంపల్సరీ మనం చేసుకోవాలండి. అవకాశం ఉంటే పసుపు, ఎరుపు రంగులతో పూజ చేయడం చాలా మంచిదండి. అదేంటంటే మనకి గురుబలానికి ఉపయోగపడుతుందనమాట. అంటే పిల్లలనుకోండి చదువులకి చాలా మంచిది. అలాగే మనకి ఫైనాన్షియల్‌గా గ్రో అవ్వడానికి హస్బెండ్స్ కానీ, మనం గానీ జాబ్స్‌లో గ్రో అవ్వడానికి కూడా పసుపు, ఎరుపు అనేది ఒక మంచి వైబ్రేషన్ అన్నది నాకు తెలిసినంత వరకు. అందువల్ల ఎక్కువగా అవకాశం ఉంటే ఆ పువ్వులనైతే ఉపయోగించండి. తర్వాత గణపతికి నేను పువ్వులతో అలంకరించుకున్నాను. చిన్న కలశం పెట్టుకున్నాను. తర్వాత దీపారాధన మీకు ఏ దీపం మంత్రం వస్తే అది చదువుకోవచ్చు. లేకపోతే దీపారాధన చేసేటప్పుడు ఆ స్వామి పేరు గాని, లక్ష్మీదేవి పేరు గాని చెప్పుకొని అక్షింతలు వేసుకొని నమస్కరించుకోవాలి. నైవేద్యాన్ని 5 సార్లు చూపించి ముందుగా గణపతి పూజ అనేది పూర్తి చేసుకున్నామండి. తర్వాత స్వామివారికి ముందుగా పసుపుతో అయితే నేనైతే అభిషేకం మొదలుపెట్టాను. అందరి చేత కూడా చేయించానండి. చేస్తున్నంత సేపు కూడా శ్రీరామ, జయ రామ, జయ జయ రామ అనుకుంటూ చేశామండి. మా ఇంట్లో అవంతా చదువుతుంటే ఎంత పాజిటివ్ వైబ్రేషన్స్ అనిపించాయంటే, అసలు రామమందిరంలో మేమే ఉన్నామా అని అనిపించిందనమాట. దాంతో పాటు మరొక విశేషం ఏంటంటే, ఈ స్వామివారు ఇలాగా సీత, రామ, లక్ష్మణ, హనుమంత సమేతంగా ఈ విగ్రహం రావడం, మా పిల్లలు అడగడం చాలా చాలా హ్యాపీగా అయితే నాకనిపించిందండి. నాకు ఈ అవకాశాన్ని నా స్వామివారు కల్పించినందుకు ఎంతో సంతోషంగా ఫీల్ అవుతున్నాను. మరొక పసుపు, కుంకుమ, గంధంతో అభిషేకం చేసిన తర్వాత మంచినీటితో శుభ్రం చేసుకోవాలండి. ఆ తర్వాత పంచామృతాలకి నేను పాలు, పెరుగు, పంచదార, ఆవు నెయ్యి, తేనె కలిపి నేను పెట్టుకున్నాననమాట. అందరి చేత కూడా శ్రీరామ జయరామ అంటూ అభిషేకం చేశామనమాట. ఈ టైంలోనే మనం శ్రీరాముడి మంత్రం ఏదొస్తే అది చదువుకోవచ్చండి. హరే రామ, రామ రామ హరే హరే, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే. తర్వాత శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే, సహస్రనామ తత్తుల్యం రామనామ వరాన్ననే. తర్వాతొచ్చేసరికి ఆపదామపహర్తారం దాతారం సర్వసంపద, లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. పిల్లలు స్కూలుకి వెళ్ళేటప్పుడు గానీ, మనం బయటికి వెళ్ళేటప్పుడు ఈ ఆపదామపహర్తారం అన్నది మనం ఖచ్చితంగా చదువుకుంటే చాలా మంచిదండి. నేనొక షార్ట్ కూడా చేసి మా పిల్లల చేత స్కూలుకి వెళ్ళేటప్పుడు ఎలా దండం పెట్టుకుంటారనేది మీకు పెట్టాను. చాలా మందికి తెలియకపోవచ్చు. అది కూడా చూడండి. తర్వాత స్వామివారిని మనం శుభ్రపరుచుకొని, చక్కగా గంధపు బొట్లు పెట్టి కుంకుమతో అలంకరించేసుకోవాలండి. మన శక్తి కొలది, అవకాశం కొలది ఎలా అలంకరించుకున్నా పర్వాలేదు. ఏ పూజ చేసినా సరేనండి, ఆ స్వామి పేరు తలుచుకుంటూ లేదా అమ్మవారి పేరు తలుచుకుంటూ చేస్తూ ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా ఆ నామస్మరణ చేస్తే ఆ యూనిటీ నుంచి వచ్చే ఎనర్జీ, పాజిటివ్ వైబ్రేషన్స్ చాలా డిఫరెంట్‌గా ఉంటాయన్నమాట. తర్వాతొచ్చేసరికి నేను ఆ ప్లేట్‌లోనే మళ్ళీ శుభ్రం చేసుకొని ముగ్గును కూడా పెట్టుకున్నాననమాట. పసుపు, కుంకుమ, అక్షింతలతో కూడా నమస్కరించుకొని వేసుకొని అందరి చేతుల మీదుగా స్వామివారినైతే నేను ప్రతిష్ఠించుకున్నానండి. చాలా సంతోషంగా ఉందండి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. తర్వాత అందరూ కూడా శ్రీరామ, జై రామ, శ్రీరామ్ అనుకుంటూ ఇంట్లో అంతా కూడా గట్టిగా చెప్తూ అయితే పూజనైతే మేము చేసుకున్నాము. ఇలా మాలనైతే అలంకరించుకున్నాను. అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలు ఒక ప్లేట్‌లో పెట్టుకొని స్వామివారి దగ్గరైతే నేను ఇలా పెట్టుకొని పూజ చేసుకున్నానండి. ఈ అక్షింతలు నేను ఎక్కువగా కలపలేదండి. ఎందుకంటే మనం తల మీద వేసుకున్నా, బ్యాగ్‌లో పెట్టుకున్నా, ఎక్కడ పెట్టుకున్నా సరే కిందన పడ్డాయంటే బాధగా ఉంటుంది కదా! అపచారం కదా! అని చెప్పేసి నేను అక్షింతలు అలాగే ఉంచాను. ఉంచిన తర్వాత వాటిని ప్రసాదాలు ఉన్నప్పుడు కలిపేసుకుంటే సరిపోతుంది. వాటిని ఎక్కువ రోజులు స్టోర్ చేసి పాడయ్యి లేదా మనం ఏదన్నా తెలియకుండా తప్పు చేసే కన్నా ఎప్పటికప్పుడు వాడడం మంచిదని నా ఉద్దేశం అనమాట. నాకు ఇలాగా రామమందిరం ఫోటో సూచనా పత్రం అయితే ఇలా దొరికిందండి. ఎవరికైనా కొంతమందికి ఈ పత్రం ఫోటో రావటం లేదనమాట. అక్షింతలు ఒకటే దొరుకుతున్నాయి. వాళ్ళెవరైనా ఇందులో చదవాలనుకుంటే నేను 2 వైపులా చూపిస్తున్నాను. మనకి ఆ రోజు 22వ తారీఖున ఏం చేయాలి? ఈ అయోధ్య ప్రాణప్రతిష్ఠ ఎన్ని గంటలకు జరుగుతుంది? ఆ సమయంలో మనం పాటించవలసిన నియమాలు అన్నీ కూడా అక్కడ ఎన్ని అంతస్తులు 3 అంతస్తులో కట్టడము, హైట్, వెయిట్ అన్నీ కూడా మనకి ఇందులో డీటెయిల్‌గా
వివరించడం జరిగింది. తర్వాత నేను రామదేవుని వ్రత కథ అని చెప్పాను కదండీ! మనకి తిరునాదుల వారు వరలక్ష్మి వ్రతంలాగే ఇలా పుస్తకం అయితే దొరుకుతుందనమాట. అన్ని బుక్ షాప్స్‌లోని పూజా సామాగ్రి దొరుకుతుంది కదా! ఆ షాప్స్‌లో అయితే మనకి అవైలబుల్‌గా ఉంటాయి. రామదేవుని కథ అంటే ఇలా ఉంటుందనమాట. గొల్లపూడి వీరస్వామి వారిదైతే మనకి ఈజీగా చదవడానికి బావుంటుంది. పిల్లలకి, పెద్దలకి, కొత్తవారు విన్నవాళ్ళకి కూడా అందరికీ అర్థమవుతుందనమాట. నారదులు వారు ఒక బ్రాహ్మణులుంటారండి ఇక్కడ నాగంభట్టు గారని చెప్పేసి. ఆ బ్రాహ్మణులు కాశీకి వెళ్ళాలనుకుంటారు. ఎందుకంటే చాలా పేదవారు. నారదుల వారు వేరే రూపంలో వచ్చి ఆయనకి శ్రీరాముని కథనైతే చెప్పడం జరుగుతుందనమాట. ఆ కథను వాళ్ళు చేసుకున్న తర్వాత వాళ్ళు అష్టైశ్వర్యాలతో తులతూగుతూ ఉంటారనమాట. ఆ తర్వాత ఆ కథని అందరికీ రామ మహిమ గురించి చెప్పాలని చెప్పేసి ఆ ఊరంతా ప్రచారం చేస్తూ ఉంటారు. కొన్నాళ్ళ తర్వాత వైఫ్ కొంచెం నెగ్లెక్ట్ చేస్తారు. తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారనమాట. తర్వాత పిల్లలిద్దరూ కూడా ఆ పూజను మానకుండా చేసుకుంటారు. విశేషమైన ఫలితాలతోటి మంచి వివాహాలు జరిగి అష్టైశ్వర్యాలతో ఉంటారనమాట. మధ్యలోనే మనకి ఈ ప్రచారం సమయంలో చాలా మహిమలైతే చూస్తామండి మనకి. ఒక కుంటివాడి గురించని, భర్త వదిలేసిన భార్య ఎలా మళ్ళీ వచ్చారు, రాజ్యం కోల్పోయిన రాజు మళ్ళీ ఆ రాజ్యం పూజ చేసుకున్న తర్వాత ఎలా వచ్చింది, ఎంతమంది ఈ పూజ ఆచరించిన తర్వాత అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో, సంతానంతోటి ఎన్ని రకాలుగా ఉన్నారు అనేది ఈ కథలో మొత్తం ఉంటుందండి. ఆ తర్వాత ఈ నాగంభట్టు గారు స్వామివారిని పిల్లలకి ఎలా నేర్పించారు పూజ చేసుకోవడం అనేది కూడా ఉంటుందనమాట. ఆ పిల్లలు కూడా అలా నిత్యం చేసుకొని స్వామివారిని ఇంటికి తీసుకొస్తారనమాట. వెతుక్కుంటూ వెళ్లి ఆ స్వామే ప్రత్యక్షం అవుతారు అనేది ఈ పుస్తకంలో వివరంగా ఉంటుంది. నెక్స్ట్ ఈ పూజ అందరూ చేయొచ్చు అంటే ప్రతి ఒక్కరు చేయొచ్చండి. త్రినాదుల మేర మనం ఎలా చేసుకుంటాము నియమం లేకపోయినా అందరూ కూడా అలాగే చేసుకోవచ్చు. ఆదివారం పూట సాయంత్రం పూట చేస్తారనమాట. లక్షవారం గాని, ఆదివారం గాని చేసుకుంటారు. మనం పారాయణాలంటే సాయిబాబా పారాయణం, తర్వాత దత్తాత్రేయుడి పారాయణం ఇలాగేమైనా చేసుకోవాలి అనుకుంటే 5 లక్షవారంలో, 5 ఆదివారంలో చేసుకుంటారు. అలా కాకుండా ఎప్పుడు చేసుకోవాలి అనుకుంటే మా అత్తగారి ఇంట్లో ఏంటంటే ప్రతి లక్షవారం, ప్రతి ఆదివారం కూడా ఆ కథను చదువుతారనమాట సంధ్యాదీపం పెట్టేటప్పుడు. మాకలా అలవాటయిపోయింది. ప్రత్యేకంగా పూజ పెట్టుకునేటప్పుడు ఇలా పిల్లలు ఇంట్లో ఉండేటప్పుడు, ఫ్యామిలీ అందరూ ఉండేటప్పుడు ప్రత్యేకంగా ఇలా పూజనైతే ఏర్పాటు చేసుకుంటామనమాట. మన అవకాశాన్ని బట్టి. మీరు అవకాశం ఉంటే ఎప్పుడు చదువుకునేలా ప్రయత్నించండి. లేదనుకుంటే ఇలా 5 లక్షవారంలో, 5 ఆదివారంలో చేసుకునేలా ఉండండి. అయితే ఈ కథలోని మనకి రాములు వారు పుట్టిన దగ్గర నుంచి పట్టాభిషేకం అయినంత వరకైతే చిన్న కథనైతే చదువుతానండి. ఎందుకంటే మనం మొత్తం పుస్తకం కూడా డైలీ చదవడం కుదరదు కదా! అవకాశం ఉండదు కదా! ఆ చిన్న కథనైతే మనకి త్వరగా ఒక 2 మినిట్స్‌లో చదివేసుకోవచ్చు. నేను డైలీ దీపారాధనలో చదువుతాను. మీకు కూడా వివరిస్తాను. చూడండి నేను ఆల్రెడీ బుక్‌ని చూపించేటప్పుడే పెన్‌తో టిక్ పెట్టాననమాట. మనకి అది చూసుకుంటే డైలీ చదివేసుకున్నా సరిపోతుందనమాట. ఆ కథనైతే చదువుతానండి. పూర్వకాలంన కోశలమని రాజ్యము కలదు. ఆ రాజ్యంని పాలించేటివాడు దశరథ మహారాజు. ఆయన పిల్లల కోసం పుత్రకామిష్ట యాగం చేయగా దేవతలు ప్రత్యక్షమై పాయస పాత్రనిచ్చినారు. అతడది పట్టుకొని వెళ్లి తన భార్యలకు కౌసల్య, సుమిత్ర, కైకేయులను ముగ్గురు రాణులకు ఇచ్చినాడు. వారు ముగ్గురు పాయసం భుజించగానే గర్భవతులైరి. నవమాసములు నిండుగా చైత్రశుద్ధ నవమి నాడు పునర్వష నక్షత్రమున శ్రీరామ, లక్ష్మణ, భరత శత్రుఘ్న నలుగురు కుమారులు జన్మించినారు. వారు దినదిన ప్రవర్తమానవులై బాలచంద్ర వలె పెరుగుచుండిరి. కొన్నాళ్ళయ్యేసరికి విశ్వామిత్రుడు వచ్చి రామలక్ష్మణునిద్దరిని యాగ సంరక్షణార్థం తనతో పంపమని దశరథ మహారాజును అడగగా విశ్వామిత్రునితో రామలక్ష్మణుని పంపుటకు దశరథ మహారాజు అంగీకరించగా ముని వారిద్దరికి బల అతిబల విద్యలు నేర్పెను. రాముడు తాటకిని చంపి శివుని విల్లును విరిచి సీతను పెళ్లియాడి అహల్య శాప విమోచనం చేసి పరశురాముని గర్వభంగం చేసి కైకేయవరం చేత 14 ఏండ్లు అరణ్యవాసంలో నుండగా రావణాసుడు సీతను ఎత్తుకుని పోగా లంకాపురము తెగి లంకాదహనం చేసి రావణాసుని వధించి విభీషణకు పట్టం గట్టి అయోధ్యకు తిరిగి వచ్చి పట్టాభిషిక్తులే సుఖముగా రాజ్యం నేలుచుండెను. ఇది మనకి రాముల వారి కథండి. తర్వాత మనకి ముందు నారదుల వాళ్ళు ఎలా పరిచయం చేశారు, తర్వాత ఈ పూజను ఆచరించిన తర్వాత అన్ని కుటుంబాలు ఎలాగ అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఉన్నారు, తర్వాత మహిమల గురించి అన్నీ కూడా ఈ కథలు అనేది ఉంటుందన్నమాట. మా ఇంట్లో చదువుతున్నంత సేపు పిల్లలు, అత్తయ్య గారు, అమ్మ అందరూ శ్రద్ధగా విన్నారు. మా వారైతే డ్యూటీలో ఉన్నారండి, రన్నింగ్ స్టాఫ్. నేను చాలా వీడియోస్‌లో చెప్పాను కదా! చాలా తక్కువ వాటికి ఇంట్లో ఉంటారనమాట. ఇంకా మాకు అక్షింతలొచ్చాయని చెప్పేసి ఆ రోజు లక్షవారం కూడా
కూడా అని చెప్పి మేమందరూ ఉన్నారని చెప్పి పిల్లలకి స్కూల్ పొంగల్ సెలవులు కదండీ! అందువల్ల వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు. మళ్ళీ అవకాశం ఉంటుందా లేదా వాళ్ళు ఉండే టైము సెట్ అవ్వడము, అన్నీ మనకి ఆటంకాలు కూడా చూసుకోవాలని చెప్పేసి ఇంకా ఆ రోజు సాయంత్రం అయితే నేను పూజనైతే ఏర్పాటు చేసుకున్నానండి. పూజ అయితే చాలా బాగా జరిగిందండి. మనకి ఏ మంత్రమొస్తే అది చదువుకోవచ్చండి. లేదంటే శ్రీరామ, జై రామ, జై జయ రామ అనుకుంటూ పూజ చేసుకోవచ్చు. ఎవరైతే జనవరి 22 తారీఖున ఈ దీపారాధన చేస్తున్నారో అందరూ కూడా ఈ పూజనైతే ఆచరించండి. విశేషమైన ఫలితాలైతే ఖచ్చితంగా ఉంటాయి. ప్రసాదం కూడా గోధుమ రవ్వ, ఆవు పాలు, పంచదార కలిపి 5 ఉండలు చేయాలనమాట. మనకి పుస్తకంలోనే చెప్తారు. మనం పంతులు గారికొకటి, తర్వాత ఇంట్లో వాళ్ళకి, ఇరుగు పొరుగు వాళ్ళకి ప్రసాదం పంచమని కూడా మనకు బుక్‌లోనే అన్నీ వివరిస్తారనమాట. మా పూజ అయితే చాలా బాగా జరిగిందండి. ఈ వీడియోని 22 తారీఖు ముందు చూసినట్టయితే పుస్తకం తెచ్చుకొని పూజనైతే పెట్టుకోండి. తర్వాత చూసిన వాళ్ళైతే తప్పకుండా మీకు అవకాశాన్ని బట్టి ఏదో ఒక ఆదివారం గాని, లక్షవారం గాని అవకాశం ఉంటే ఎప్పుడు చేసుకునేలాగా విశేషమైన ఫలితాలు పొందుతారని కోరుకుంటున్నాను. మాకు పూజ అయితే బాగా కంప్లీట్ అయిపోయిందండి. నేనైతే హారతి ఇచ్చేస్తున్నాను. హారతి అన్నీ ఇచ్చేసిన తర్వాత మేము ప్రసాదాలు ఒక పళ్ళెంలో పెట్టుకొని 9 మందికి తాంబూలాలు, తర్వాత సెలమిడి వడపప్పు, రాముల వారి ప్రసాదం, పానకము, పరమాన్నం అన్నీ కూడా పంచిపెట్టామండి. ఇరుగు పొరుగు వారికి మా ఫ్లాట్స్‌లో నాకు తెలిసిన వాళ్ళందరికీ కూడా పంచిపెట్టామనమాట. అందరూ కూడా చాలా హ్యాపీగా పూజ అయితే మీరు చేసుకున్నారని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నాకు కూడా నిజంగా చాలా బాగా అనిపించింది. చాలా తృప్తిగా ఉందండి. అది మనం చెప్పేది కాదనమాట. ఆ పూజ, తృప్తి, ఆనందం అనేది మనం మాటల్లో చెప్పేది కాదు. అది ఫీల్ అయినప్పుడే అది తెలుస్తుందనమాట. తర్వాత ఇంకా నేనేం చేస్తానంటే ఏ పూజ అయినా సరే కూడా నైట్ టైము పడుకునే ముందు ఒకసారి దేవుడి దగ్గరికెళ్ళి దండం పెట్టుకుంటానండి. అలా దండం పెట్టుకున్నప్పుడు ప్రత్యేక పూజలయినప్పుడు ఆ దీపారాధనలో స్వామివారు గాని, అమ్మవారు గాని కనిపిస్తారు చూడండి. అది మనం చెప్పేది కాదండి. ప్రశాంతంగా ఉంటుంది. అందరూ పడుకుంటారు. ఒక్కసారి ఆ భగవంతుడిని స్వామి నాకు ఈ పూజ చేసుకునే అవకాశాన్నిచ్చావు. నాకింత అదృష్టం ఇచ్చావు. ఈరోజు నేను నీకు సేవ చేసుకున్నానంటే అది మహాభాగ్యం అనిపిస్తుంది. ఈ టైంలో చిన్న కీర్తన గూడా పాడానండి స్వామివారికి. నాకెందుకో పాడాలనిపించింది. పలుకే బంగారమాయెనా కోదండపాణి పలుకే బంగారమాయెనా అని ఎందుకో పాడాలనిపించింది స్వామివారిని చూస్తూ. అలా అనిపించింది నాకు ఆ టైంకి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ నేను సబ్స్క్రైబ్ కోసమో, దేనికోసమో కాదండి. ఎందుకో స్వామివారి పూజ అయితే పెట్టుకున్నాను. చాలా మందికైతే ఈ రామదేవుని కథ గురించి తెలీదని చెప్పేసి నేనైతే పరిచయం చేద్దామని చెప్తే ఈ వీడియో అయితే చేశానండి. కొన్ని పిక్స్ అయితే మేము దిగామనమాట. మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో అయితే మళ్ళీ కలుస్తుంది. మీ విజయలక్ష్మి.